హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ 6. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పండు ఇష్టం లేని పెళ్లి చూపులకు రెడీ అయ్యి తన రూమ్లో కూర్చుని హృదయని తలుచుకుంటూ బాధపడుతూ మనసులో ఇలా అనుకుంటుంది. నువ్వు ఎక్కడున్నావు హృదయ్? నా కళ్ళ ముందుకు ఎప్పుడొస్తావు? నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోవాలంటేనే నాకు చాలా భయమేస్తుంది. తొందరగా నువ్వు నాకు కనిపించు. నా మనసులో ఉన్న నీ రూపం నా కంటి ముందుకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని పిచ్చిదానిలా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు చూడు, ఈ పెళ్లి చూపులు ఎలా ఆపాలో అర్థం కాక ఆ వచ్చే వాళ్ళ ముందు వెళ్ళి కూర్చోలేక నరకం అనుభవిస్తున్నాను అంటూ బాధపడుతుంది. ఇంతలో కింద ఏదో కారు వచ్చిన సౌండ్ వినిపించింది. దాంతో పెళ్లివారు వచ్చారు అని అర్థమవుతుంది. కార్ సౌండ్ విని పండు అమ్మా నాన్న ఇద్దరూ బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరించి మర్యాదపూర్వకంగా లోపలికి ఆహ్వానిస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయడంలో బిజీ అయిపోతుంది పండు వాళ్ళ అమ్మ. పండు వాళ్ళ నాన్నగారేమో అందరితో కూర్చుని సరదాగా మాట్లాడుతుంటారు. వీళ్ళంతా కింద అలా సరదాగా మాట్లాడుకునే మాటలు పైన రూమ్లో ఉన్న పండుకి వినపడుతూ ఉంటాయి. పండుకి క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. అంతే కదండి మరి. మనసులో ఒకరిని పెట్టుకుని ఇష్టం లేని పెళ్లి చూపుల్లో కూర్చోవాలి అంటే ఏ ఆడపిల్లకి అయినా అలానే బాధగా, భయంగా, టెన్షన్గా ఉంటుంది. ఇప్పుడు మన పండు సిచ్యువేషన్ కూడా అదేగా. అందుకే అలా ఫీల్ అవుతుంది. ఒకసారి కిందకి వెళ్దాం రండి, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. పండు వాళ్ళ నాన్నగారు, ఏంటి బావగారు, అందరూ వచ్చారు కానీ అబ్బాయి రాలేదు ఏంటి అని అడుగుతారు. అబ్బాయి వాళ్ళ నాన్నగారు, ఏదో చిన్న వర్క్ ఉంది అని వెళ్ళాడు బావగారు, అది ఫినిష్ అవగానే వచ్చేస్తాడు అని చెప్తారు. పండు వాళ్ళ నాన్న, అవునా, సరే బావగారు అంటారు. ఈలోపు పంతులు గారు కూడా వచ్చేస్తారు. పంతులు గారు ఎందుకు అనుకోకండి, పండు వాళ్ళ నాన్న ఏం చేసినా మంచి ముహూర్తం, మంచి టైం అన్నీ చూసుకునే చేస్తారు. అందుకే పంతులు గారిని పిలిపించారు. పంతులు గారు వచ్చి అందరితో మాట్లాడుతూ ఉంటారు. ఆయన, అబ్బాయి ఎక్కడా అని అడుగుతారు. దాంతో అబ్బాయి వాళ్ళ నాన్న పెళ్లి కొడుక్కి కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసిన పెళ్లి కొడుకు, నాన్న 2 మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తాడు. అదే విషయాన్ని పెళ్లి కొడుకు నాన్న అక్కడ ఉన్న అందరికీ చెబుతాడు. మంచంపై కూర్చుని ఉన్న పండు ఇలా అనుకుంటుంది. అబ్బా, ఏంటి నాకీ కర్మ, ఆ వచ్చే ఎవరి కోసమో నేను ఇలా రెడీ అవ్వడం ఏంటి, కిందేమో అందరూ అంత హ్యాపీగా మాట్లాడుకోవడం ఏంటి, పైగా నాన్నగారు ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని బావగారు అని కూడా పిలుస్తున్నారు. దేవుడా, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు పిచ్చెక్కేలా ఉంది అనుకుంటూ ఉంటుంది. అలా తిట్టుకుంటున్న పండుకి మనసులో ఉన్నట్టుండి ఏదో అలజడి మొదలైంది. కానీ ఇప్పుడు మన పండు ఏం పట్టించుకునే సిచ్యువేషన్లో లేదు. అందుకే ఇప్పుడు ఉన్న టెన్షన్కి మనసు గందరగోళంగా ఉంది అనుకుని దాన్ని వదిలేస్తుంది. అప్పుడే పెళ్లి కొడుకు వచ్చేశాడు. అతన్ని చూసిన పంతులు గారు, హా, అబ్బాయి కూడా వచ్చాడు కదా, రాహుకాలం కూడా పోయింది, ఇంక అమ్మాయిని తీసుకురండి అని చెప్తారు. దాంతో పండు వాళ్ళ నాన్నగారు, సీత, వెళ్ళి అమ్మాయిని తీసుకొనిరా అని చెప్తారు. సీత అంటే ఎవరో అనుకోవద్దు, పండు వాళ్ళ అమ్మగారి పేరు సీత. ఆ మాటతో అలాగే అండి అంటూ పండు రూమ్కి వెళ్తుంది సీత. రెడీ అయి ఉన్న పండుని చూస్తూ, అబ్బా, ఎంత అందంగా ఉన్నావురా, కుందనపు బొమ్మలా ఉన్నావు అని మురిసిపోతూ పండు నుదుటిన ముద్దు పెట్టుకుని, నా దిష్టే తగిలేలా ఉంది బంగారం అంటూ తన కంటికున్న కాటుకతో చెవి వెనక దిష్టి చుక్కబెడుతుంది. తర్వాత పండుని తీసుకుని కిందకి వస్తుంది.
కిందకి వస్తున్న పండుకి మనసులో అలజడి ఎక్కువ అవుతుంది. ఇందాక టెన్షన్‌లో ఆ విషయం నోటీస్ చేయలేదు కానీ, మన పండు ఇప్పుడు ఒక్కో అడుగు వేసే కొద్దీ ఆమె గుండె వేగం రెట్టింపు అవుతుంది. పండు మనసులో, దేవుడా! ఈ టైంలో ఈ అలజడి ఏంటి? ఒక పక్క ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్‌తో నేను చస్తుంటే, ఇప్పుడు ఉన్నట్టుండి ఈ గుండెకి ఏమైంది? ఇంతలా కొట్టుకుంటుంది అని అనుకుంటుంది. అలా అనుకుంటూనే వాళ్ళ అమ్మతో కిందకి వస్తుంది. వాళ్ళ అమ్మ ఒక ట్రే తెచ్చి పండు చేతిలో పెడుతుంది. అమ్మా! ఇప్పుడు ఇవన్నీ ఏంటి? అన్నట్టుగా చూస్తుంది వాళ్ళ అమ్మ వైపు. దానికి పండు వాళ్ళ అమ్మ చిన్నగా, వచ్చిన వాళ్ళకి నువ్వే ఇవి ఇవ్వాలి తల్లి, అదే మర్యాద, వెళ్ళి ఇవ్వు అని చెప్తుంది. ఇంకా పండు తప్పదు అనుకుని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కో జ్యూస్ గ్లాస్ ఇస్తూ వస్తుంది. ఇంక మిగిలింది ఓన్లీ పెళ్లి కొడుకు ఒకడే. లాస్ట్ గ్లాసు పట్టుకుని అతని ముందుకు వెళ్ళి నిలబడుతుంది తలదించుకునే. అతని దగ్గరికి వెళ్ళి నిలబడగానే తన గుండె ఇంక నా వల్ల కాదు అన్నట్లు ముందు కంటే 100 రెట్లు వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. అయినా ఏం అర్థం కాక అతని మొహం చూడకుండానే అతనికి జ్యూస్ ఇచ్చి వెళ్ళి వాళ్ళ అమ్మ పక్కన నిలబడుతుంది. వాళ్ళ అమ్మ పండుని తీసుకెళ్ళి వాళ్ళ నాన్న పక్కన సోఫాలో కూర్చోబెడుతుంది. పెళ్ళికొడుకు అమ్మా నాన్నలకి, వాళ్ళ నాన్నమ్మకి, వాళ్ళతో వచ్చిన మిగిలిన వాళ్ళందరికీ మన పండు బాగా నచ్చుతుంది. అందరూ అమ్మాయి చక్కగా మహాలక్ష్మిలా ఉంది, అబ్బాయికి అమ్మాయికి ఈడు జోడు కూడా బాగుంటుంది అని అనుకుంటారు. వాళ్ళ మాటలు విన్న పండు అమ్మా నాన్నలు చాలా సంతోషపడతారు. కానీ మన పండు మాత్రం చాలా బాధగా ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటుంది. అసలు దించిన తల కూడా పైకి ఎత్తదు. పండుని అలా చూసిన పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నమ్మ, ఏం మనవరాలా, సిగ్గుపడుతున్నావా? మరీ అంత సిగ్గుపడితే ఎలా తల్లి? ఒకసారి తల పైకెత్తి నా మనవణ్ణి చూడు అని ఆట పట్టిస్తుంది. అయినా కూడా పండు అలా తలదించుకుని నేల చూపులు చూస్తూ ఉంటుంది. దాంతో సీతగారు పండు పక్కకి వచ్చి, అలా ఉంటే ఎలా తల్లి? ఒకసారి అబ్బాయిని చూడు, ఎంత బాగున్నాడో, సినిమా హీరోలా ఉన్నాడు, చూడరా అంటూ బతిమాలుతుంది. ఇంక మన పండు చూడకుంటే వాళ్ళు వదిలేలా లేరు అనుకుని చిన్నగా తల పైకెత్తి తన ఎదురుగా కూర్చుని ఉన్న పెళ్లి కొడుకుని చూస్తుంది. అంతే, దెబ్బకి షాక్ అయ్యి అలానే అతని వైపు చూస్తూ ఉంటుంది, ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా. పండు రెప్ప కూడా వేయకుండా అబ్బాయిని అలానే చూస్తూ ఉండేసరికి అబ్బాయి వాళ్ళ నాన్నమ్మ చూసి, అలా ఎంతసేపు చూస్తావే మనవరాల, నా మనవడికి దిష్టి తగులుతుంది అంటుంది నవ్వుతూ. ఆ మాటతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వుతారు. ఆ నవ్వులకి ట్రాన్స్ నుండి బయటికి వచ్చిన పండు, ఇదంతా కళ నిజమా, లేక నేనేమైనా భ్రమపడ్డానా అని గట్టిగా కళ్ళు మూసుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి మళ్ళీ ఒకసారి అబ్బాయిని చూస్తుంది. అలా చూసిన పండుకి మళ్ళీ ఇందాక కనిపించిన అబ్బాయే అక్కడ కనిపిస్తాడు. అప్పుడు మన పండుకి ఇది కల కాదు నిజమే అని అర్థమయ్యి ఆనందంతో ఆమె కళ్ళు మెరిసిపోతాయి. తన గుండెలో బాధ అంతా పోయి తన పెదవులపైన చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది. సంతోషంతో మనసంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. మనసులో ఆమె తీన్మార్ డ్యాన్స్ చేస్తుంది. మన పండు సంతోషానికి రీజన్ ఏంటో మీకు కూడా ఈ పాటికే అర్థమైందనుకుంటా. అవునండి, పెళ్లి చూపలకి వచ్చిన అబ్బాయి ఇంకెవరో కాదు, మన పండు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న తన హృదయే. అందుకే పండు అంతలా కోయా డ్యాన్సులు చేస్తుంది లోపల. అమ్మాయి మొహంలో సంతోషాన్ని చూసిన పంతులు గారు, మరి అందరికీ ఈ సంబంధం నచ్చినట్టేనా అని అడుగుతారు. ఆ మాటకి సీతగారు పండు దగ్గరికి వెళ్ళి చిన్నగా, ఏం తల్లి, నీకు ఈ సంబంధం ఓకేనా
అని అడుగుతుంది. ఆ మాటకి పండు చిన్న నవ్వు నవ్వి సిగ్గుతో తలదించుకుంటుంది. దానికి వాళ్ళ అమ్మా నాన్నలు ఇద్దరూ అబ్బాయి పండుకి నచ్చాడు అని భావించి చాలా సంతోషిస్తారు. ఇంకా అబ్బాయి అంగీకారం కోసం అబ్బాయి వైపు తిరిగిన వాళ్ళ అమ్మా నాన్నలతో, నేను అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలి నాన్నా, మాట్లాడి వచ్చాక చెప్తాను మీకు అంటాడు అబ్బాయి. దాంతో అబ్బాయి వాళ్ళ నాన్న పండు వాళ్ళ నాన్నతో, బావగారు మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట, అబ్బాయి ఒకసారి అమ్మాయితో పర్సనల్గా ఏదో మాట్లాడాలంట అని చాలా మొహమాటంగా అడుగుతారు. ఆ మాటతో మన పండుకి ఒక పక్క సంతోషం, ఇంకో పక్క భయం, టెన్షన్ అన్నీ వచ్చేస్తాయి. సంతోషం ఎందుకంటే తన కలలు కన్న తన ప్రియుడితో మొదటిసారి మాట్లాడుతున్నందుకు. మరి భయం ఎందుకు అనకండి. అతను అసలు ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో అర్థం కాక ఎందుకు ఇలా ఒంటరిగా మాట్లాడాలన్నాడో అని తెలియక భయపడుతుంది. ఆ మాట విన్న వెంటనే పండు వాళ్ళ నాన్నగారు, అయ్యో బావగారు, దానిలో ఏముంది చెప్పండి, ఎందుకు మీరు అంత మొహమాట పడుతున్నారు? ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే కదా, ఏం పర్లేదులే, ఇద్దరూ కలిసి మాట్లాడుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే మంచిదే కదా అని చెప్పి, సీత నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరిని అలా గార్డెన్కి తీసుకువెళ్ళు, అక్కడైతే ప్రశాంతంగా మాట్లాడుకుంటారు అని అంటాడు. దాంతో సీతగారు వాళ్ళ గార్డెన్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మాట్లాడుకోమని చెప్పి ఆమె తిరిగి లోపలికి వెళ్తుంది. సీతగారు వెళ్ళిన తరువాత కాసేపు ఇద్దరూ సైలెంట్గా ఉన్నారు. పండుకేమో అతనితో మాట్లాడమని తన మనసు పరితపిస్తున్నా ఈ టైంలో ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. అతని మౌనానికి ఆమెకి లోపల టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఏంటి ఈయన నాతో ఏదో మాట్లాడాలి అని పిలిచి కామ్గా ఉన్నాడు అనుకుంటుంది. 5 మినిట్స్ సైలెన్స్ తరువాత అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. హృదయ్ పండుతో మాట్లాడిన మొదటి మాటేంటో తెలుసా? ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని. అంతే. ఆ మాట విన్న మన పాప గుండె ఆగినంత పనైంది. ఆగిపోలేదులెండి, తన గుండెని ఎవరో రంపంతో కోసినట్టు అనిపించింది. ఇంతకీ హృదయ్కి పండుతో పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఆమెని పెళ్ళి చేసుకోను అని చెప్పాడు? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వేచి చూడాల్సిందే. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.